తెలంగాణలో గత వారం 15 రోజుల నుండి కూడా ఒకటే టాపిక్ మీ పార్టీకి సంబంధించిన నేత బండి సంజయ్ పేరే బలంగా వినిపిస్తా ఉంది. వాళ్ళ కొడుకు పైన ఆరోపణలు, అరెస్టు. దీన్నే బీఆర్ఎస్ పార్టీ కొంత అస్త్రంగా వాడుకొని చాలా విధాలుగా ప్రజల్లోకి వ్యతిరేకంగా బీజేపీని పతనం చేయాలనే కోణాలతోనే ఎళ్తున్నట్టు కూడా కనబడతా ఉంది. విమర్శల వర్షం కురిపిస్తా ఉంది. ప్రధానంగా దాన్ని ఎలా చూస్తా ఉన్నారు? అది ఇప్పుడు అది ఒక వ్యక్తి సమస్య. ఒక కుటుంబ సమస్య. హ్మ్. ఆ కుటుంబ సమస్యని ఆ వ్యక్తి ద్వారా భారతీయ జనతా పార్టీకి నేను లింక్ పెట్టి బీజేపీని బ్లేమ్ చేస్తంటే ఎవరు ఊరుకోరిక్కడ. హ్మ్. హ్మ్. ఒకటే చెప్తా ఉన్నాం. దీంట్లో ఏదైతే నిజంగానే ఒకవేళ అట్లాంటిదేమన్నా జరిగితే చట్టపరంగా కోర్టులున్నాయి. పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళు కేసులు పెట్టారు. వాళ్ళంతా కూడా నడుస్తా ఉన్నాయి. అరెస్ట్ కూడా చేశారు. అంతా అయిపోయింది. హ్మ్. కానీ ఇక్కడ ఇంకో కోణం ఏందంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజల గోడు, నాడి, తెలంగాణ ప్రజలు బాధపడేది ఏం పట్టించుకోరు. ఏదుండదు. హ్మ్. ఎంతసేపు ఉన్నా బీజేపీని బ్లేమ్ చేయాలి. వ్యక్తిని బ్లేమ్ చేయాలి. కేంద్ర మంత్రిగా ఉన్నారని చెప్పి టార్గెట్ చేసి మరి చేస్తా ఉన్నారు. హ్మ్. ర్యాలీలు, ధర్నాలు అవన్నీ చేసుకుని మహిళలు కూడా బయటకొచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా టార్గెట్‌గా భారతీయ జనతా పార్టీ టార్గెట్‌గా చేస్తా ఉన్నారు. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు తెలంగాణ హైదరాబాద్‌కి వచ్చినప్పుడు వచ్చిన ప్రజాదరణ చూసి హ్మ్. హ్మ్. ఓర్వలేక పిచ్చులేసి వాళ్ళకి ఇక రేపొద్దున ఆల్టర్నేటివ్‌గా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్‌గా భారతీయ జనతా పార్టీ ఎదగబోతా ఉంది. మాకు 0 సీట్లొస్తాయి. మీ కారు గల్లంతా అయిపోతుంది. కారు బోర్లా పడుతుందనే ఒక ఆలోచనతోటి బీజేపీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తెలంగాణ ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కేసీఆర్‌కి. 9 సంవత్సరాలు అరే నాయనా మమ్మల్ని బాగు చేయరా నాయనా, మేము తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నాం. మమ్మల్ని బాగు చేయమంటే మా తెలంగాణ ప్రజలను బాగు చేయలే. వాళ్ళు బాగుపడ్డారు తప్పితే అయన్నీ కూడా కాళేశ్వరం కేసు, విద్యుత్ కేసు, మన ఈ ఫార్ములా కేసు, రకరకాల ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్నది. అది అన్నీ కూడా చట్టాలు చూసుకుంటే ఇవన్నీ కూడా మరి వాళ్ళ హయాంలో మరి సొంత చెల్లె మరి కేసీఆర్ సొంత కూతురు హ్మ్. మరి హ్మ్. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కబోయి జైలుకెళ్తే మరి ఎందుకు రాజీనామా చేయలేనా? కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయలే? హ్మ్. కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయలే? ఆ రోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నీ చట్టాల మీద గౌరవం ఉంటే, అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీ సొంత మనిషి, మీ సొంత ఫ్యామిలీ మెంబరు చేసినప్పుడు, అట్లాంటివి ఇరుక్కున్నప్పుడు మీరందరూ కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది నిజంగానే. హ్మ్. మరి హ్మ్. అట్లాంటి ఇప్పుడెట్లా మీకు నైతిక హక్కు లేదు చెప్పాలంటే. మీకు అడిగే హక్కు కూడా లేదు. అలాంటిది మీరు చాలామంది ఇంటర్మీడియేట్ పిల్లలు కూడా చాలామంది చచ్చిపోయారు. ఎన్నో ఈవెన్ క్రైమ్ రేట్‌లో కూడా 67% వాళ్ళ హయాంలో జరిగింది. హ్మ్. మరి వాళ్ళు పట్టించుకోలేదెందుకు? వాళ్ళందరి అవన్నీ కూడా మేము నిజంగా బయటికి దొవ్వితే ఆ రోజు ఫస్ట్ టైమ్ గవర్నమెంటే పోయేది. సో, అందుకని మేమేమంటున్నామంటే అన్నీ గూడా మీరు అనవసరంగా దాన్ని వాడుకోవద్దు. అస్త్రంగా వాడుకుంటే మాకు గూడా చాలా అస్త్రాలున్నాయి. ఆ అస్త్రాలు బయటికి తీసినామంటే బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోతది. అలాంటివి గాకుండా ఈ తెలంగాణ ప్రజలు ధాన్యం కోసం రైతులంతా బాధపడతా ఉన్నారు. అవును. ఘాటు గురించి మాట్లాడు. ఘాటు మీద రోడ్ల మీదకి రా. కల్లాల్లోకి పోండి. కాంగ్రెస్ పార్టీ మీద మీరు పోటీ అదే ఫైట్ చేయండి. అంతేగాని కా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ కుమ్మక్కు రాజకీయాలు చేస్తా ఉంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు మొన్నటి వరకి మేము ఆ కేసులో ఇరుక్కున్నారు, ఈ కేసులో ఇరుక్కున్నారు, రేపొద్దునేస్తాం, ఎల్లుండేస్తాం జైల్లో చెప్పారు కదా! ఎందుకేయలే ఇప్పటిదాకా? అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా అండర్‌స్టాండింగ్ ఉందా? ఇప్పటిదాకా ఎందుకేయలేదు? అంటే కాంగ్రెస్ పార్టీకి చేతగాకనా? ముఖ్యమంత్రికి చేతగాకనా? దమ్ము, ధైర్యం లేకనా? ఏయాల్సిండే కదా వీళ్ళందరిని. హ్మ్. హ్మ్. ఒక్కసారని లోపలేస్తే ఇట్లాంటి రాజకీయాలు చేయరీళ్ళు. అవన్నీ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పొత్తు రాజకీయాలు పెట్టుకొని బీజేపీని వన్ సైడ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే ఏదైతే పోస్టర్‌లేయడం గావచ్చు, చాలా డబ్బులు ఖర్చు అవును. పెట్టి రోడ్ల పైన కోట్ల రూపాయలు ఖర్చు కోట్ల పెట్టారు. రూపాయలు ఖర్చు పెట్టేసి, ఎందుకు ఇంతగనం ఒక ఒక వ్యక్తి సమస్యను రాష్ట్ర సమస్యగా ఇంతగనం చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తా అంటే ఉన్నారు? బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బదనాం చేసి కొద్దిగా ఏది మన వన్ సైడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే, ఇక్కడ ఏది కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నష్టం ఉండదు. లేకపోతే ఇంకొకరికి నష్టం ఉండదు. హ్మ్. మీ వల్ల మీకే నష్టం ఉంటది తప్పితే, రేపు అందరికి తెలిసిపోయింది. మీ సోషల్ మీడియా గానీ, మీ టీవీలు గానీ, పత్రికలు గానీ, ఎవరి మీద రాస్తున్నారు, ఏం రాస్తున్నారు అన్నీ అర్థమైపోతా ఉంది. ఇదంతా కూడా ఒకటి రేపు ఆల్టర్‌నేటివ్‌గా అందరికి తెలిసిపోయింది. హ్మ్. హ్మ్. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 100% భారతీయ జనతా పార్టీ పైకొస్తా ఉంది. డెఫినెట్‌గా గెలిచే అవకాశాలున్నాయి. అంటే గెలుస్తాం గ్యారంటీగా అవకాశాలే లేవు. హ్మ్. హ్మ్. గెలుస్తామని చెప్పి గంపగుత్తుగా చెప్తా ఉన్నారు. అందరూ గూడా ఆదరణ చూస్తా ఉంటే పెద్ద ఎత్తున వచ్చిర్రు ఆ రోజు. హ్మ్. హ్మ్. 2.5 లక్షల లోపల, 2 లక్షల మంది బయట
ఆ లెవెల్లో వచ్చారు కాబట్టి వాళ్ళకి కళ్ళు తిరిగిపోయి ఈరోజు రకరకాల ఏషాలు వేస్తా ఉన్నారు తప్పితే ఇంకేం లేదు. ఇంకొక సమీకరణ కూడా బయటికి వస్తా ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత కొంత మార్పులు ఉండబోతా ఉన్నాయి. తెలంగాణ బీజేపీ పార్టీలో మార్పులు ఉండబోతా ఉన్నాయి. బండి సంజయ్ గారు గతంలో ఆహ్, తెలంగాణలో పుంజుకోవడానికి ఆయన ఒక కారణము. మరోసారి కూడా అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్లనే ఇదంతా రాదంతం వచ్చింది అన్నట్టుగా చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. అభిమానులు కూడా బండి సంజయ్ అభిమానులు కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తాను. ఇందులో వాస్తవం ఉందంటారా? ఒకటి ఏదైనా కూడా మా కేంద్ర పార్టీ ఎవరిని అధ్యక్షులు చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరిని అధ్యక్షులు చేస్తే రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తాము. హ్మ్. హ్మ్. ఇవన్నీ సమీకరణాలు, ఇవన్నీ స్ట్రాటజీస్ మాకుంటాయి. హ్మ్. అన్నీ కూడా బయటికి కూడా వచ్చేవి కావు. అవి ఎవరు నిజంగానే అనుకోని ఏమైనా అనుకుంటారంటే అది వాళ్ళ ఇష్టమే కానీ, బట్ ఎప్పుడు ఏ అధ్యక్షులు, ఎందుకంటే మనకి ఎప్పుడు ఎవరిని పెడతామో కూడా తెలియని పరిస్థితి మనకు భారతీయ జనతా పార్టీలో ఉంటది. హ్మ్. కానీ మొత్తం ఎక్కడైనా కూడా ఆ టైం వచ్చేసరికి డెఫినెట్‌గా ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు పోతాం. అక్కడ గెలుస్తాం. రేపొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దమ్ము, ధైర్యం ఓన్లీ భారతీయ జనతా పార్టీకి ఉంటది తప్పితే ఏ పార్టీకి మాత్రం ఉండదు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.